ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎంపీ ల్యాడ్స్ నిధుల పునరుద్దరణ నిర్ణయంతో పాటు స్వాతంత్ర్యోద్యమకారుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని జన జాతీయ గౌరవ దివస్ గా నిర్ణయించాలని నిర్ణయించింది. మంత్రి మండలి సమావేశం సంబంధించి మరిన్ని వివరాలు. వివిధ అభివృద్ది కార్యక్రమాల కోసం వినియోగించే ఎంపీ ల్యాడ్స్ నిధులను పునరుద్దరిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సమావేశం అనంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మంత్రి మండలి నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఒక్కో పార్లమెంట్ సభ్యుడు తన పరిధిలో తాగునీరు, ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, రహదారుల అభివృద్ది వంటి పనుల కోసం వినియోగించేందుకు ఏడాదికి గరిష్టంగా 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ఉద్దేశించిన ఎంపీ ల్యాడ్స్ నిధుల విడుదలను పునరుద్దరిస్తూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. గతంలో కోవిడ్ పరిస్థితుల కారణంగా 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంపీ ల్యాడ్స్ నిధులను ఖర్చు చేయకూడదని 2020 ఏప్రిల్లో కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ పునరుద్దరణ మార్గంలో ఉన్నందున తిరిగి ఎంపీ ల్యాడ్స్ నిధులను విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. आर्थिक स्थिति में सुधार को देखते हुए जिस तरह से इकोनॉमिक रिकवरी भी हुई है और अलग अलग सेक्टर्स में हमने बढ़ोतरी भी देखी है, 2021-22 की शेष अवधि के लिए एमपी लैड की स्कीम को कार्यान्वित करने का निर्णय किया गया है. इससे प्रत्येक एमपी को सभी सांसद जो अभी हैं उनको 2-2 करोड़ रुपए की किश्त आवंटित की जाएगी जो 2021-22 की है. लेकिन जो बाकी के 3 वर्ष रहते हैं 2022-23 से लेकर 25-26 तक, उस समय के लिए 5-5 करोड़ रुपए की पूरी किश्त माननीय सांसदों को अपने क्षेत्र के विकास के लिए दी जाएगी. స్వాతంత్ర్యోద్యమకారుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని నవంబర్ 15వ తేదీన జన జాతీయ గౌరవ దివస్ గా నిర్వహించేందుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. నవంబర్ 15 నుంచి 22 వరకు వారం రోజుల పాటు ఈ జయంతి వారోత్సవాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. भारत सरकार 15 नवंबर से 22 नवंबर तक जनजातीय समुदाय के गौरवशाली इतिहास, उनकी उपलब्धियों, संस्कृति और आजादी की लड़ाई में उनकी योगदान की महत्ता पर एक सप्ताह पूरा 15 से 22 नवंबर तक एक सप्ताह कार्यक्रम आयोजित करने जा रही है. जैसे आपको ज्ञात है, आजादी का अमृत महोत्सव ये हम मना रहे हैं और आइकॉनिक वीक जो होगा ये आइकॉनिक वीक 15 से 22 नवंबर का जनजातीय गौरव दिवस जो हमने 15 नवंबर को घोषित किया है उससे एक हफ्ते तक ये चलने वाला है. उनके गौरवशाली इतिहास, उपलब्धियों, संस्कृति के बारे में होगा. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు పత్తిని మద్దతు ధరకు కొనుగోలు చేసినందుకు గాను ఏర్పడిన నష్టాన్ని పూడ్చేందుకు కాటన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)కి 17,408 కోట్ల రూపాయలను కేటాయించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి తెలిపారు. పత్తి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందన్నారు. ये तय किया गया है कि भारतीय कपास आयोग को, CCI को, कॉटन कॉर्पोरेशन ऑफ इंडिया को 17,408 करोड़ रुपए की कमिटेड प्राइस सपोर्ट को मंजूरी दी गई है. और ये इसलिए है क्योंकि कपास के क्षेत्र में लगभग 60 लाख किसान सीधे तौर पर जुड़े हुए हैं और जो पिछले 2 वर्ष थे कोविड के समय जहां एक और कपास का मूल्य कम था बाजार में, वहां पर बहुत महत्वपूर्ण हो गया था कि सरकार की इंटरवेंशन भी हो. ఆహార ధాన్యాల ప్యాకింగ్ లో 100%, చక్కెర ప్యాకింగ్ లో 20% తప్పనిసరిగా జూట్ బ్యాగ్స్ జనపనారతో తయారు చేసిన సంచులను వాడాలని కేంద్ర మంత్రి మండలి నిర్ణయించినట్లు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. 1 जुलाई 2021 से 30 जून 2022 तक के लिए पैकेजिंग में जूट के अनिवार्य उपयोग के लिए आरक्षण मानदंडों को मंजूरी दी गई है. ये हर साल दी जाती है और इस वर्ष भी जूट वर्ष 2021-22 के लिए अनुमोदित अनिवार्य पैकेजिंग मानदंड खाद्यान्नों के लिए, फूड ग्रेन्स के लिए 100% आरक्षण होगा और 20% चीनी को अनिवार्य रूप से जूट की बोरियों में पैक करने का प्रावधान करने का निर्णय किया गया है. అలాగే ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ నుంచి 2022 నవంబర్ 30వ తేదీ వరకు చెరుకు ఆధారిత ముడి పదార్థాల నుంచి తీసుకునే ఇథనాల్ ధరను పెంచుతూ కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. माननीय प्रधानमंत्री जी के निर्देशानुसार अब वर्ष 2025 तक 20% ब्लेंडिंग प्राप्त करने का महत्वाकांक्षी लक्ष्य निर्धारित किया गया है. पहले लक्ष्य 2030 तक
अब 2030 तक के लक्ष्य को भी प्रीपोन करके 2025 तक किया गया है। एथेनॉल ब्लेंडिंग जो होती है पेट्रोल में, उसमें लगभग 20% उसको करने का लक्ष्य रखा गया है। इस लक्ष्य को प्राप्त करने के लिए बहुत सारे कदम उठाए गए हैं।